PS4 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మరాఠ్వాడా చాలా కాలంగా నీటి కొరతను ఎదుర్కొంటుంది. అయినప్పటికీ కాంగ్రెస్ మరియు అఘాడీ నాయకులు ఏం చేయరు, ప్రధాని విమర్శ. శాసనమండలిలో చంద్రబాబు ప్రస్తావన, వైకాపా నేతలపై మంత్రి లోకేష్ ఆగ్రహం. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు బాధ్యతలు. అసెంబ్లీ వెళ్లకపోతే వైకాపా ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి, వైఎస్ షర్మిల. మహారాష్ట్రలో జరిగిన ఒక సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. మరాఠ్వాడాలోని నీటి సమస్యలను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తే బీజేపీ మహాయుతి ప్రభుత్వం జలయుక్త్ శివర్ పథకాన్ని ప్రారంభించడం నుండి కొత్త నీటి ప్రాజెక్టుల నిధులు సమకూర్చడం వరకు నిజమైన పరిష్కారాలను అందించిందని హైలైట్ చేశారు. मराठवाड़ा में लंबे समय से पानी का संकट रहा है, लेकिन कांग्रेस और अघाड़ी वाले हमेशा हाथ पर हाथ धरे बैठे रहे. हमारी सरकार में पहली बार सूखे के खिलाफ ठोस प्रयास शुरू हुए. महायुति की सरकार ने वैतरणा और उल्लास सब बेसिन से पानी मराठवाड़ा तक पहुंचाने का फैसला. జగన్ అరాచకాలను భరించలేక ప్రజలు ఎన్నికల్లో నిర్ణయాత్మకంగా వ్యవహరించి కూటమికి ఓట్లు వేశారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. అసెంబ్లీకి వెళ్లినప్పుడు వైకాపాకు 38% ఓట్లు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి 1% కూడా ఓట్లు వచ్చినా తేడా ఏంటని ప్రశ్నించారు. అసెంబ్లీకి వెళ్లామనే రెఫరెండంలో వైకాపా ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టేవారు క్షమాపణలు చెప్పినా వదలకూడదన్నారు. పోస్టులు పెట్టేవారి అరెస్టుని రాజకీయ కోణంలో కాకుండా సామాజిక కోణంలో చూడాలన్నారు. మీరేం చేస్తున్నారు దాంతో? 11 సీట్లు గెలిచి కూడా మీరేం చేస్తున్నారు దాంతో? మీకు మాకు ఏమిటి తేడా? మాకు ఓట్లు రాలేదు కాబట్టి మేము అసెంబ్లీకి వెళ్ళలేదు. మీకు ఓట్లు వచ్చినా 11 సీట్లు గెలిపించినా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకపోతే మాకు ఆయనకు ఏమిటి తేడా? ఆయనకైనా ప్రజలు 38% ఓట్లు ఎందుకు ఇచ్చినట్టు? జగన్మోహన్ రెడ్డి గారు దానికి సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టక ముందు నుంచి ఉంది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు చిన్న చేసి మాట్లాడుతున్నారు. ఏ కాంగ్రెస్ పార్టీని అయితే రాజశేఖర రెడ్డి గారు సేవ చేశారో, ఏ పార్టీలో అయితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి 2 సార్లుగా అధికారం చేపట్టి ఆఖరికి తన ప్రాణం కూడా ఏ పార్టీలో అయితే త్యాగం చేశారో ఆ కాంగ్రెస్ పార్టీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు చాలా చిన్న చేసి మాట్లాడారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు పుట్టకముందు నుంచి ఉంది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. మీరు మాట్లాడదలుచుకుంటే మీ పార్టీ గురించి మాట్లాడండి, వైసీపీ గురించి మాట్లాడండి. వైసీపీ ఏం చేసిందో చెప్పండి. మీరు పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మోసం చేశారు. రైతులకు 3,000 కోట్ల ధర స్థిరీకరణ నిధి ఇస్తాము ప్రతి సంవత్సరము అని మోసం చేశారు. మెగా డిఎస్సీ అని మోసం చేశారు. ఆఖరికి పోలీసుల్ని కూడా మీ ఇంటి కుక్కల్లాగా బిస్కెట్లు వేస్తే పనిచేసే మీ యంత్రాంగంలాగా మీరు వాడుకొని ఆఖరికి కాదంబరి కేసులో అయినా చూసాము, ఎంతోమందిని డోర్ డెలివరీ చంపేసి డోర్ డెలివరీ చేయడం చూసాము. మీ అరాచకాలను, మీ మాఫియాలను జనాలు తట్టుకోలేక మిమ్మల్ని ఓడించారు. ఒకప్పుడు ఏ రాజశేఖర రెడ్డి గారి కొడుకుకైతే అవకాశం ఇవ్వాలని 151 సీట్లను మీకు ఇచ్చారో అదే ప్రజలు మిమ్మల్ని ఓడించి 11 సీట్లు మీకు ఇచ్చారు అంటే ఎందుకు ఇచ్చారో ఆలోచన చేయండి. ఆ 11 సీట్లు కూడా మీరు గెలిచిన ఎమ్మెల్యేలుగా ఉండి మీరు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి వెళ్ళకపోతే మీరు ఎందుకు గెలిచారో ఆలోచన చేయండి. మేమేమీ గెలవలేదు, సరే ఎందుకు గెలవలేదు? ఎందుకంటే ఈసారి ప్రజలు చాలా డిసిసివ్గా ప్రభుత్వాన్ని మార్చాలి అన్న ఉద్దేశంతో ఓట్లేశారు కాబట్టి మాకు ఓట్లు పడలేదు.
ప్రజలలో కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ లేదు అనడానికి వీల్లేదు. ఎందుకంటే దేశంలోనే చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఓడిపోకుండా కంటిన్యూస్గా అధికారంలోకి వచ్చునుంటే మన రాష్ట్రానికి 10 సంవత్సరాల కిందే ప్రత్యేక హోదా వచ్చేది. గతంలో శాసనసభ సాక్షిగా తన తల్లిని వైకాపా సభ్యులు అవమానించారని మంత్రి లోకేష్ అన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా 3 రోజు ఆయన శాసనమండలిలో మాట్లాడారు. సీఎం చంద్రబాబును ఉద్దేశించి వైకాపా సభ్యులు చేసిన వ్యాఖ్యలపై లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు సభకు వచ్చారని, శాసనసభ సాక్షిగా తన తల్లిని అవమానించిన తర్వాతే ఆవేదనతో ఆయన ప్రతిజ్ఞ చేసి వెళ్లిపోయారని లోకేష్ గుర్తు చేశారు. అప్పుడు అన్నీ మాట్లాడిన జగన్ ఇప్పుడు సభకు ఎందుకు రావడం లేదని, తన తల్లిని అవమానించిన వారిని ఎన్నికల్లో టికెట్లు ఎలా ఇచ్చారని లోకేష్ నిలదీశారు. ఎక్కడ అవమానించలేదు. మీరు ఎట్లా మాట్లాడారో మీరు ఉన్నారా హౌస్ లో? ఆ రోజు కూర్చోండి. మా తల్లిని అవమానించారు. అక్కడ ఉన్నారా హౌస్ లో? షర్మిల గారిని అవమానిస్తారు, విజయలక్ష్మి గారిని అవమానిస్తారు, మా తల్లిని అవమానిస్తారా? ఏం గుర్తురాదా మీకు? అదే ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడచ్చు. గుర్తుపెట్టుకోండి, ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడండి. ఏనాడు మేము మాట్లాడలేదు. కూర్చోండి. ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడా? నేను ఏనాడు మాట్లాడా? మా సభ్యులు ఏనాడు మాట్లాడా? కూర్చోండి. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? 22 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు. ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు. సింగిల్ గా నిలబడ్డాడు. సింహంగా గుర్తుపెట్టు. సింగిల్ గా నిలబడ్డాడు. పోరాడాడు. ఆ రోజు మా తల్లిని అవమానించారు కనుకనే బాధ నడుచుకోలేక సభ బైకాట్ చేసి బయటకు వెళ్ళారు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ నిమ్మల రామారెడ్డి గారు వెళ్ళారు, స్వామి గారు ఉన్నారు, ఇతర గొట్టపల్లి రవి గారు వెళ్ళారు. అది మాకున్న చిత్తశుద్ధి అండి. ఈ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా. 10 మంది జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా 10 మంది ఉన్నారు, రాలేదు. మా తల్లిని అవమానిస్తే ఏంటి కూర్చోమంటారు? ఇంకా మాట్లాడతాం. మేము మనుషులు కాదా? సొంత తల్లి అవమానించారు సార్ ఆ రోజు. మాడుకున్న కూర్చోమంటారు. అయితే తెలియకుండా ఏదంటే అది మాడితే ఎట్లా అధ్యక్ష? ఎందుకు ఆ రోజు బైకాట్ చేస్తారో మాకు తెలుసు. నేను అక్కడే కూర్చోండి. ప్లీజ్ ఎల్ఓపి గారు. ఎవరు కుటుంబ సభ్యుల్ని ఎవరు అవమానించినా సరే ఎవరు కూడా ఉపేక్షించేది లేదు, సహించేది లేదు. దాన్ని ఎవరు సమర్థించేది కూడా లేదు. దాన్ని ఎప్పుడు కూడా సమర్థించాం దాన్ని. అది అలాంటి సందర్భాలు వచ్చి మళ్ళీ మనం లేని సందర్భాలను ఇక్కడ తీసుకొచ్చి సభల్లో ఉండి ఏ సందర్భం మాట్లాడుకుని ఏం చేసిన రికార్డులో ఉండదు అధ్యక్ష. రికార్డులో లేని విషయాల్ని, అవసరం లేని విషయాల్ని ఇక్కడ తీసుకొచ్చి అనవసరంగా హోందాగా మనం ప్రవర్తించాలి అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైన రఘురామకృష్ణరాజు ను స్పీకర్ అయ్యన్న పాత్రుడు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. దీంతో ఆయన డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రఘురామను చంద్రబాబు, పవన్, అయ్యన్న పాత్రుడు అభినందించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ, జనసేన, భాజపా ఎమ్మెల్యే స్పీకర్ స్థానం వద్దకు ఆయనను అభినందనలు తెలిపారు. తిరుమల శ్రీవారిని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ దర్శించుకున్నారు. బుధవారం రాత్రి తిరుమలకు చేరుకున్న ఆయన గురువారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం కేజ్రీవాల్కు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. भलाई के लिए, सबके सुख स्वास्थ्य के लिए, सबकी मनोकामना पूरी हो, सब लोग सुखी रहें, हमारे देश की तरक्की हो, दिल्ली की तरक्की हो, इसके लिए भगवान से प्रार्थना की. Today is Children's Day. What is
बच्चे खूब पढ़े लिखे, बच्चे आगे बढ़े, यही मेरी प्रार्थना है। పథకాల అమలు చేద్దామంటే మా దగ్గర పైసలు లేనప్పుడు ఇన్ని హామీలు ఎందుకు ఇచ్చారు? జగ్గారెడ్డి పైసలు లేవని తెలిసిన హామీలు ఇచ్చినాం, హామీలు నెరవేరుస్తాం. రుణమాఫీ కోసం పైసలు లేవు, పైసలు రాగానే మిగతా రుణమాఫీ చేస్తాం. ₹1,00,000 రుణం ఉన్న వారికి మాఫీ అయింది, ఇంకా 12,000 కోట్ల రుణమాఫీ బ్యాలెన్స్ ఉందంటూ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. కానీ ₹1,00,000 ఇచ్చిన వాళ్ళైతే మాఫీ అయితే ఉంది కదా, వాళ్ళ దగ్గర రావడానికి బీఆర్ఎస్ కేటీఆర్ ఫ్యామిలీ అండ్ కిషన్ రెడ్డి పొలిటికల్ ఫ్యామిలీ, బీజేపీ ఫ్యామిలీ మీరు వస్తారా? మీరు ఆడున్నాయి పైసలు, ఈ రాష్ట్రంలో పైసలు ఆడున్నాయి. పైసలు లేవని తెలిసినా హామీలు ఇచ్చినాము, హామీలు నెరవేరుస్తాము. కొడంగల్ లగచర్ల ఘటనలో అరెస్ట్ అయి పరిగి సబ్ జైల్లో ఉన్న రైతులను పరామర్శించారు మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ఎమ్మెల్యే కోవాలక్ష్మి, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియా నాయక్, పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పల మహేష్ రెడ్డి, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్. రిమాండ్ రిపోర్ట్లో ఏం రాశారో నాకు తెలియదని నరేందర్ రెడ్డి అన్నారు. కేటీఆర్ను కూడా ఇందులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పాడు. అతనికి చదివే అవకాశం లేకుండా మెజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్లి 5 నిమిషాల ముందు తప్పుడు రిమాండ్ రిపోర్ట్లో సంతకం పెట్టించారు అని నరేందర్ రెడ్డి నాతో చెప్పారు. రిమాండ్ రిపోర్ట్పై ఒత్తిడి చేసి సంతకం పెట్టించారు. మెజిస్ట్రేట్ ముందు కూడా ఇదే చెప్పానన్నాడు హరీష్ రావు. జైల్లో పొద్దున పేపర్లు చూస్తూ ఉంటే రిమాండ్ రిపోర్ట్లో కేటీఆర్ గారికి కూడా దీనిలో ప్రోద్బలం ఉన్నదని, కేటీఆర్ గారు ఎన్ని డబ్బులు ఖర్చు అయినా పెట్టమని చెప్పినట్టు వీళ్ళే రిమాండ్ రిపోర్ట్ రాసి రిమాండ్ రిపోర్ట్లో చదివే అవకాశం లేకుండా సంతకం పెట్టించి ఇవాళ తప్పుడు రిమాండ్ రిపోర్ట్ రాసినారు. తప్పుడు రాసిందని చెప్పి నరేందర్ రెడ్డి గారు మాకు చెప్తూ ఆయన చాలా బాధపడ్డాడు. అసలు నాకే సంబంధం లేదు, నాకే విషయము తెలియదు, కేటీఆర్ గారికి సంబంధం ఉందని ఆయనను ఇరికిచ్చే ప్రయత్నం, నన్ను అక్రమంగా ఇరికిచ్చారు, ఇది అన్యాయం. అసలు రిమాండ్ రిపోర్టు రాసే ముందు నాతో మాట్లాడలేదు, ఏమి రాశారో చదివే అవకాశం నాకు ఇవ్వలేదు, రిమాండ్ రిపోర్ట్లో ఏముందో నాకు తెలియకుండా ఒత్తిడి చేసి నాతో సంతకం పెట్టించారు. అంతకుమించి నాకు తెలియదు. ఈ విషయాన్ని మీకు చెప్పడమే కాదు, నిన్న మెజిస్ట్రేట్కి కూడా చెప్పాను. మెజిస్ట్రేట్ గారి ముందు కూడా ఆ రిమాండ్ రిపోర్ట్లో ఏముందో నాకు తెలియదు, 1 నిమిషం ముందే నాతో సంతకం పెట్టించారనే విషయాన్ని నిన్న మెజిస్ట్రేట్ గారికి కూడా చెప్పానని చెప్పి నరేందర్ రెడ్డి గారు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలని లగచర్ల ఘటనలో కేటీఆర్ను జైలుకు పంపాలి బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపురి. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓడించి అయినా ఒక 38 జాగాలలో గెలిచిర్రాలు. ఇక నామ రూపాలు లేకుండా చేయాలనే ఈ కేటీఆర్ అనేటోడు, ఆయన చేతి కూడా ఉన్నది ఇలా లోపలేయాలి, లోపలేసి బయటకు కూడా రావద్దు అసలు. నయ్యం ఇంటికి వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి కుటుంబ సమగ్ర సర్వేలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్, బంజారాహిల్స్ ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో సర్వే చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మహమ్మద్ నయీం కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసిన పొన్నం ప్రభాకర్. నిన్న రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి వచ్చి సంతకాలు చేసి మా భూములను ఫార్మా కంపెనీకి ఇవ్వాలని చెప్పారు. మా ఆయనను పోలీసులు కొట్టారు. నేను గర్భవతిని అంటూ కేటీఆర్తో తన గోడు వెలపసుకున్న లగచర్ల గ్రామస్తురాలు. ఎట్లున్నాడంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేదు కదా, ఎవరికైనా తన వైఫ్ ప్రెగ్నెన్సీ ఉండగా హస్బెండ్ జైల్లో ఉంటే ఎవరైనా ఏడుస్తారు కదా, ఏడ్చిండు, కొట్టిండు, ఆయన వస్తే ఏడ్చిండు కదా. తిరుమల శ్రీవారికి తిరుమల తిరుపతి దేవస్థాన మాజీ చైర్మన్ దివంగత డీకే ఆదికేశవులు నాయుడు మనవరాలు చైతన్య భారీ విరాళం అందించారు. సుమారు 2 కోట్ల విలువైన స్వర్ణ వైజయంతిమాలను తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ బిఆర్ నాయుడు చేతుల మీదుగా అందజేశారు. ఈ ఆభరణాన్ని ఉత్సవమూర్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అలంకరించనుంది. శుక్రవారం తిరుచానూరు పద్మావతి అమ్మవారికి మరో వైజయంతిమాలను విరాళంగా అందజేయనున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటరమణ స్వామికి వైజయంతి మాల సమర్పించమైంది. మలయప్ప స్వామికి, భూదేవికి, శ్రీదేవికి. ఈ వైజయంతి మాల అనేది నేను ఇక్కడ అడిగినప్పుడు భగవంతుడికి వైజయంతి మాల లేదు అని చెప్పారు. అప్పుడు ఈ వైజయంతి మాలను సమర్పణ చేయాలని కోరిక పుట్టి దాన్ని ఈరోజు సమర్పించాము. శృంగేరి విధుశేఖర స్వామీజీ ద్వారా గర్భాలయంలో దేవునికి ఈరోజు సమర్పించింది. ఈ వైజయంతి మాల అనేది ప్రత్యేకత, భగవాన్ శ్రీకృష్ణునికి చాలా అతి ప్రియమైన వస్తువు. సో దాన్ని ఈరోజు సమర్పించాం. మరాఠ్వాడా చాలా కాలంగా నీటి కొరతను ఎదుర్కొంటుంది. అయినప్పటికీ కాంగ్రెస్ మరియు అఘాడి నాయకులు ఏం చేయలేదు. ప్రధాని విమర్శ. శాసనమండలిలో చంద్రబాబు ప్రస్తావన. వైకాపా నేతలపై మంత్రి లోకేష్ ఆగ్రహం. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు బాధ్యతలు.
అసెంబ్లీ వెళ్ళకపోతే వైకాపా ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి వైఎస్ షర్మిల. TS4 న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తూనండి TS4 తెలుగు.